వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పులివెందులో జరుగుతున్న ఎన్నికల తీరుపైన కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరుపైన వైసీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నికల కార్యాలయం వద్ద కూడా కొద్దిసేపటితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకసారి మాట్లాడుతుంది. సార్, ఎట్లా చూస్తారు సార్ పులివెందుల ఎన్నికలు? అంటే దాదాపు 30 ఏళ్ళ తర్వాత ఎట్లాంటి రాజకీయాలు ఆ చిన్న జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎట్లా చూస్తారు? ఇదంతా అధర్మమైనటువంటి యుద్ధం. దీనిలో పోలీస్, ఎలక్షన్ కమిషన్, తెలుగుదేశం గూండాలు అందరూ ఏకమైపోయి వన్ సైడెడ్గా జరుపుకుంటున్నటువంటి ఎన్నిక. వైసీపీకి సంబంధించిన ఓటర్లు ఎవరిని కూడా పోలింగ్ బూతుల్లోకి రానివ్వకోకుండా జరుపుతున్న ఎన్నిక. వైసీపీ ఏజెంట్లను కూడా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళకోకుండా బయటకు లాగేసిన ఎన్నిక. జెడ్పీటీసీ మెంబర్గా పోటీ చేస్తున్న వైసీపీ క్యాండిడేట్ను కూడా హౌస్లో అరెస్ట్ చేసి జరుపుతున్న ఎన్నిక. ఇది ఒక ఘోరమైన, అప్రజాస్వామికమైన, ఒక దుర్మార్గమైన ఎన్నిక. అది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. అంటే మీ ఎంపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు, ఇంకా అంతకుముందు కూడా నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిపెట్టి నిన్నటి వరకు ఓట్ల స్లిప్పులు తీసుకున్న పరిస్థితి, ఈరోజు ఓట్లు వేయడానికి వెళ్ళనివ్వకుండా చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తున్నారు? ఓటర్లు కనీసం ప్రజాస్వామ్యంలో ఓటర్లు ప్రాధేయపడుతున్నారు. అయ్యా మేము ఓటేసుకోవాలి, మాకు అవకాశం ఉండని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు. అయినా కూడా పోలీసులు లవ్ చేయట్లేదు. జమ్మల మడుగు వచ్చిన వాళ్ళని, లేకపోతే ఇంకో చోట నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళతో అయితే ఓట్లు ఎంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నిజమైనటువంటి ఎన్నిక కానే కాదు ఇది పక్క నియోజకవర్గపు ఓటర్లు వచ్చి ఇక్కడ ఓట్లు వేసినటువంటి సందర్భం. దాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను చెబుతాను, మీడియాలో ఇందాక ఏదో న్యూస్లో వచ్చింది, ఎవరు జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ లైన్లో ఉంచున్నాడు ఓటు వేయడానికి, వేశాడు. ఏం చెబుతాం? దట్ ఈస్ ద పాలిటిక్స్ నౌ ఇన్ పులివెందుల. చంద్రబాబు ఆడుతున్న నాటకం అది. అంటే మీరు మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ కలుస్తున్నారు, గవర్నర్ కలిసిన పరిస్థితి. అంటే ఎన్నికల కమిషన్ ఏమన్నా గవర్నర్ వేరు, ఎన్నికల కమిషన్ వేరు. ఎన్నికల కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. అయితే ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చి మేము ఎన్నిసార్లు మాట్లాడినా మాకు చివరికి అర్థమైంది ఏంటంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే కనపడుతుంది. మేము ఊతానే ఉన్నాం, శంఖం మోగుతానే ఉంది, కానీ వాళ్ళు ఇంటల్లా. మరి ఏం చేయాలి? ఇప్పుడు అనేక సందర్భాల్లో వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చారు, ఎలక్షన్ కమిషన్ కలుసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఘోరాలు జరుగుతాయని చెప్పారు. ఏ ఘోరాలు జరుగుతాయని చెప్పామో ఆ ఘోరాలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఇంటిగ్రిటీ పోయినటువంటి సందర్భం కనిపిస్తాం. ఈ రోజు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లు వేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ తీసుకెళ్ళారు. ఇందాక చెప్పాం, బయట వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు అని చెప్పాం. ఏం చెప్పారు? అన్నీ విన్నారు, మరి ఏం చేస్తారో తెలియదు. చెవిటివాడి ముందు శంఖం ఉందినట్టు ఊదాం. అది ఇన్ని పరిస్థితుల మధ్య, అంటే అష్టదిగ్బంధనం మధ్య ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంటే మీకు వైసీపీ గెలుస్తుందని, 2 స్థానాలు గెలుస్తుందని ఏమైనా చూద్దాం. విల్ సీ లేటర్. ఇంకా అవునండి, విల్ సీ లేటర్. ఇది మొత్తంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. అక్కడ జరుగుతున్న ఎన్నికలు మాత్రం పూర్తిగా కూడా అప్రజాస్వామికంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన ఎన్నికల కమిషన్కు పలుసార్లు ఫిర్యాదులు కూడా చేసాం, కానీ ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదిన చందంగా కూడా మారిపోయిందని చెప్తున్నారు. చూద్దాం, ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మేమైతే మాత్రం పోటీలో ఉన్నాము, ధర్మబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు పట్ల కూడా వాళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు లోకేష్, చంద్రబాబు, ఎన్నికల కమిషన్, పోలీసులు అందరూ కూడా కలిసి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి అని చెప్పి ఇది పూర్తిగా కూడా అప్రజాస్వామికమని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో మరి ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.